రాష్ట్ర వ్యాప్తంగా యూరియా సరఫరా పెరుగుతున్నందున రైతు వేదికల దగ్గర అదనపు యూరియా సేల్ కౌంటర్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మండలానికి 1 లేదా 2 PACS మాత్రమే ఉన్న ప్రాంతాలలో రైతు వేదికలను వాడుకోవాలన్నారు. గ్రామాల వారీగా పాస్ పుస్తకాల ఆధారంగా ఒకరోజు ముందుగానే టోకెన్లు జారీ చేసి రైతులకు ఎరువులు అందించాలని సూచించారు. యూరియా పంపిణీలో ఎక్కడ అవకతవకలు జరగకుండా చూడాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు కోఆపరేటివ్ మార్క్ఫెడ్ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు తుమ్మల. పోలీస్ విజిలెన్స్ విభాగాలతో పర్యవేక్షణ చేస్తూ ఎరువుల బ్లాక్ మార్కెటింగ్ ను అరికడుతున్నామని చెప్పారు. ఇక ఢిల్లీలో కేంద్ర మంత్రుల్ని కలిసి రాష్ట్రంలో యూరియా కొరతను వివరించామన్నారు మంత్రి తుమ్మల. వచ్చే 20 రోజుల్లో 2 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేయాలని గట్టిగా కోరామని చెప్పారు. తన వినతికి కేంద్రం వెంటనే స్పందించి రాష్ట్రానికి అవసరమైన యూరియా కేటాయించేందుకు అంగీకరించిందన్నారు. RFCL మూతపడడంతో కేంద్రం దేశీయ తయారీ యూనిట్ల నుండి కూడా అదనంగా 30,000 టన్నుల యూరియాను కేటాయించిందని చెప్పారు. RFCLలో వెంటనే ఉత్పత్తి ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రులను కోరామన్నారు తుమ్మల. ఈ నెలలో కేవలం 4 రోజుల్లోనే రాష్ట్రానికి 28,000 టన్నుల యూరియా సరఫరా అయిందన్నారు తుమ్మల. ఇప్పటి వరకు రాష్ట్రంలో 8,20,112 మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు జరిగాయని చెప్పారు. గత సంవత్సరం ఇదే సమయానికి 7,75,157 మెట్రిక్ టన్నుల అమ్మకాలు మాత్రమే జరిగాయన్నారు. రైతులు అవసరం మేరకే యూరియా కొనుగోలు చేయాలని, ఒకేసారి పెద్ద మొత్తంలో నిల్వ చేసుకోవద్దన్నారు మంత్రి తుమ్మల. యూరియా సరఫరా వేగవంతం చేయాలని కేంద్రాన్ని వరుసగా విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఎరువుల కొరత లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందన్నారు. మెదక్ జిల్లాలో వ్యవసాయానికి అనుకూలమైన భూములు విస్తారంగా ఉండడంతో రైతులు వానాకాలం, యాసంగి సీజన్లో లక్షల ఎకరాల్లో రకరకాల పంటలను సాగు చేస్తుంటారు. జిల్లాలో వరి సాగుకు అనుకూలమైన భూములు ఎక్కువగా ఉండడంతో రైతులు ఎక్కువగా వరి పంటను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం యూరియా కొరత ఏర్పడింది. రైతులకు యూరియా కొరత మాత్రమే కాకుండా వరి పంటను అమ్ముకునే సందర్భాల్లో, నాట్లు వేసే సమయాల్లో కూలీలు దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులకు నానో యూరియాపై అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు రైతులు. మెదక్ జిల్లాలో వ్యవసాయానికి 3,74,000 భూమి అనుకూలంగా ఉంటుంది. దీనిలో 3,27,000 ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేస్తున్నారు. ఇక మిగతా ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న, సోయా, కందులు, కూరగాయలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం సాగు పనులు పూర్తి చేసుకుని పంటలకు యూరియా అందించే సమయం. ఈ టైంలో పొలాల్లో ఉండే రైతులు పట్టా పాస్బుక్లు, ఆధార్ కార్డులు పట్టుకొని రాత్రి పగలు అనే తేడా లేకుండా యూరియా కోసం కిలోమీటర్ల దూరం క్యూ లైన్లో నించొని అవస్థలు పడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో వరి పంట చాలా ఎక్కువగా వేయడం అనేది జరుగుతుంది. ఎందుకన్న కారణం వలన ప్రత్యామ్నాయ పంటలు కల్పించాలనేటటువంటి చెప్పడమే ఉంది. కానీ అధికారులు ఎక్కడ కూడా రైతులకు అవగాహన కల్పించి వరి నాటు వైపు ఎక్కువ మొగ్గు చూపకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడానికి రైతులకు అవగాహన కల్పించడం లోపడం వల్లనే రైతులు వరి పైన ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. వరి పంట మొదలు పెట్టినప్పటి నుంచి వరి వేసి అమ్ముకొని తీసుకుపోయి మార్కెట్లకు పోయేంత వరదాకా వరికి ఇబ్బందులు అయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కనుక యూరియా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. యూరియా కనుక వేస్తేనే వరి పండుతుంది అనేది రైతుకు నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఉన్నటువంటి సీజన్లోనే వరి పంటకు యూరియా దొరకకపోవడం ఉంది. వ్యవసాయ అధికారులు ఇప్పటి వరకు గ్రామాలలో ఒక అధికారే ఉంటుండే, కానీ ఇప్పుడు ఒక 4 గ్రామాలకు 2 గ్రామాలకు వ్యవసాయ అధికారులు ఉన్నా కానీ రైతులు వెనుకటి కాలంలో ఉన్నటువంటి పరిస్థితే ఉంది. కనుక ఇప్పటికైనా సరే ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్లనే వరి పంట చాలాగా ఇక్కడ వేయడం అనేది జరుగుతుంది. పంటలకు యూరియా అందించకపోతే సాగు కష్టమని, పంట దిగుబడి తగ్గుతుందని ఆందోళన చెందుతున్నారు రైతులు. ఒక యూరియా బస్తాకు సమానమైన నానో యూరియా, నానో DAPలపై వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందంటున్నారు రైతులు. ఒక యూరియా కోసమే కాకుండా చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్నారు. ఎక్కువ మంది రైతులు పాత పద్ధతిలోనే వ్యవసాయం చేస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు అన్నట్లు మూస పద్ధతిలో వ్యవసాయం చేస్తూ పెట్టిన పంట దిగుబడులు రాక ఆర్థికంగా చితికిపోతున్నారు. దుక్కి దున్నడం నుంచి మొదలు పంట కోత వరకు వ్యవసాయ కూలీలపైనే ఆధారపడుతున్నారు. జిల్లా వ్యవసాయ శాఖ ప్రతిస్పందించి రైతులకు నానో యూరియాను ముఖ్యంగా డ్రోన్ వ్యవస్థను అభివృద్ధి చేస్తే డ్రోన్ ద్వారా రైతులు స్ప్రే చేస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా రాష్ట్రంలో వేరే పంట లేదు, ఓన్లీ వరి మాత్రమే పండిస్తున్నారు. కారణం ఏంటంటే వరికి ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. వేరే పంటలు కంది, శనగ, నూనె ఆధారిత పంటలు పండించడానికి రైతు ముందుకు వస్తున్నప్పటికీ ప్రభుత్వం వాటి మద్దతు ధరలు నిర్ణయిస్తుంది, కానీ ఆ మద్దతు ధరలు కొనుగోలు చేయలేకపోతుంది.
అదే అలా కాకుండా కంది పంట పండిస్తాం, మద్దతు ధరకి ఇస్తారు, ఒక వారం రోజులు 10 రోజులు అంటారు. ఆ డబ్బులు కూడా చాలా డిలేగా వస్తున్నాయి. అలా కాకుండా 24 అవర్స్ లేదా 48 అవర్స్లో మిగతా పంటలకు కూడా డబ్బులు ఇదే విధంగా ఒరిజినల్కి ఏ విధంగా అయితే వస్తున్నాయో ఆ విధంగా వచ్చినట్టయితే రైతులు వేరే పంటలు మళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. నాటు వేసే సమయంలో కూలీలు దొరక్కపోవడంతో రైతులు బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఏపీ నుంచి వచ్చిన కూలీలపై ఆధారపడుతున్నారు. ఒక్కోసారి కూలీలు దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. నాటు వేసిన తర్వాత పంటలకు వచ్చే రకరకాల రోగాలు, మొగిలి పురుగు, కాండం తొలుచు పురుగు, సుడిదోమ, అగ్గి తెగులు, మెడకాటు వంటి వాటిపై అవగాహన లేక ఇష్టం వచ్చిన రీతిలో పురుగుల మందులను పిచికారీ చేస్తూ అనారోగ్యం బారిన పడుతున్నారు రైతులు. వరి పంటకు సంబంధించి మరి పంట పండిస్తున్నారు కానీ సరైన గిట్టుబాటు రావడం లేదు. ప్లస్ ఒకవేళ గిట్టుబాటు వచ్చిన పంట వండిన మరి తీసేటప్పుడు కూడా కూలీలు దొరకక మరి అది కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే మళ్ళా ఇంకో విషయం కూడా ఏంటంటే మరి యూరియా కొరత వల్ల కూడా రైతులకు చాలా ఇబ్బంది జరుగుతూ ఉన్నది. అలాగే వరి పంట మీద ఆధారపడ రైతులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే వ్యవసాయ శాఖ కూడా దీని మీద ప్రత్యామ్నాయ పంట కోసం ఎంకరేజ్ చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాము. అలాగే రైతులకు మరి ఒక యూరియా తీసుకోవాలంటే మరి యూరియా దొరకని పరిస్థితి ఉంది. ఇన్ని కష్టాలు పడి పంట పండిస్తే పండించిన పంటను అమ్ముకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు అన్నదాతలు. పంటను కోత కోసిన తర్వాత పంటను కొనుగోలు కేంద్రాలకు తరలించిన తర్వాత రైతులకు అసలు సమస్యలు మొదలవుతున్నాయి. కొన్నిసార్లు కొనుగోలు కేంద్రాల్లో నెల రోజుల పాటు పంటను అమ్ముకోవడానికి పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఉందంటున్నారు. అధికారులు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కార్యక్రమం కల్పించక వరినే వేస్తూ రైతులు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో మనకు కనిపిస్తూ ఉంది. నానో యూరియా అని చెప్పేసి ఈరోజు అధికారులు చెప్తా ఉన్నారు కానీ ఆ నానో యూరియా గురించి రైతులకు చెప్పకపోవడం, ఆ నానో యూరియా గురించి అవగాహన సదస్సులు కల్పించకపోవడం వల్ల ఈరోజు రైతులు వరి మాత్రమే పండించి ఈరోజు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ వరి పండించినప్పుడు కూలీల కొరత, తర్వాత ఆ వరిని పండించిన తర్వాత యూరియా లేదని చెప్పేసి యూరియా కొరత ఈరోజు జిల్లాలో ప్రత్యక్షంగా కనబడుతూ ఉంది. అంతేకాకుండా వరిని పండించిన తర్వాత కూలీల కొరతతో ఈరోజు ప్రభుత్వాలు కొనుగోలు చేయకపోవడం అనేది జరుగుతూ ఉంది. దీంట్లో ఈ పరిస్థితులు ఏర్పడడానికి వ్యవసాయ అధికారులు ప్రత్యేకమైనటువంటి చొరవ చూపాల్సినటువంటి అవసరం ఉంది. వారు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తూ అధిక ఆదాయాన్ని పొందుతున్న రైతులతో వ్యవసాయ శాఖ అధికారులు ఇతర రైతులకు అవగాహన కల్పించాలని పలువురు రైతులు కోరుతున్నారు. ప్రకృతి సిద్ధమైన పంటలకు అవసరమైన కషాయాలను సొంతంగా తయారు చేసుకుంటూ వ్యవసాయం చేస్తున్న రైతుల పంట పొలాలను ఇతర రైతులకు చూపించాల్సిన అవసరం ఉందంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. భద్రాచలం గోదావరి తీరంలో విగ్రహాల నిమజ్జనాల కోసం క్రేన్లు సిద్ధం చేశారు అధికారులు. 250 మందికి పైగా పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. రేపు జిల్లా వ్యాప్తంగా భద్రాచలం గోదావరి తీరానికి వేలాది విగ్రహాలు రానున్నాయి. భద్రాచలం గోదావరి ఘాట్ దగ్గర కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. 15 మందితో కూడిన వైద్య బృందాన్ని సిద్ధం చేశారు. 2 షిఫ్ట్లలో 36 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. గోదావరి ఘాట్ దగ్గర మన సబ్ కలెక్టర్ గారు, అదేవిధంగా మన ఎన్డీఆర్ఎఫ్ టీం కమాండెంట్ గారు మరియు గ్రామ పంచాయతీ, మత్స్యకారులు, మన ఇరిగేషన్ శాఖ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అందరూ కలిసి ఇక్కడ మంచి సమన్వయంతో ఏర్పాటు చేశారు. పోలీస్ బందోబస్తు కూడా చాలా మంచిగా ఏర్పాటు అయి ఉంది. జనాలకి అందరికీ నా ఒకటే విజ్ఞప్తి, మన వినాయక్ విగ్రహం అంటే ఇప్పుడు ఈ దేవుడికి మనము గోదావరిలో అర్పణ చేసే సమయంలో ఆగమై దానికి రద్దీ చేసుకొని ఇబ్బంది పడద్దు కూడా. సో దయచేసి మీరు ఎంత నెమ్మదిగా ప్లాన్ చేసుకొని పోలీస్ వారి సందేశం అనౌన్స్మెంట్ పాటిస్తూ ఇక్కడ వచ్చేస్తే ప్రశాంతంగా అందరికీ అవకాశం దొరుకుతుంది. అదేవిధంగా ఈ ఘాట్ దగ్గర రావడానికి దయచేసి ఎవరు కూడా తొందరపడొద్దు. ఇక్కడ వాలంటీర్స్ ఉన్నారు, టీం ఉంది, వాళ్ళే మన దేవుడి విగ్రహానికి ఇక్కడ తీసుకొస్తారు అండ్ దానికి మంచి మర్యాదగా గౌరవంగా గోదావరిలో సమర్పిస్తారు. సో ఇక్కడ వచ్చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా ఒక పకడ్బందీగా చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి డీజే పెద్ద సౌండ్ పెట్టి డాన్స్ చేసుకొని అవన్నీ చేసుకొని ఎవరు ఇబ్బంది పడొద్దు, వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టొద్దు. తర్వాత కొంతమంది ఏమంటారంటే పోలీస్ మాకు నెట్టేసింది అవన్నీ ఎవరైనా మాట్లాడితే మేము ఒకటే చెప్తున్నాము, పోలీస్ సిబ్బందిది బాధ్యత, అందరిది సేఫ్టీ ఉంది కాబట్టి
ఎవరైనా ఈ వచ్చే నడుస్తున్న భక్తులకి లేదా వినాయక విగ్రహానికి మన దేవుడికి అడ్డం వచ్చారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి మేము చర్యలు తీసుకుంటాం. కాబట్టి భక్తి భావన అందరికీ ఉంది, కానీ అధికారులకి అనవసరంగా ఇబ్బంది పెట్టి జనాలకి ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎవరైనా చేస్తే మాత్రం అప్పుడు మేము అది ఎవరిది మాట వినము. ఓకే, పబ్లిక్ సేఫ్టీ ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి మంచి ఏర్పాట్లు ఉన్నాయి. కాబట్టి అనవసరంగా ఈ సౌండ్ ఎక్కువ చేసి ఫైర్ క్రాకర్స్ బ్లాస్ట్ చేయడం, దానివల్ల ఆగం ఎవరు కావద్దు. చిన్నపిల్లలకి దయచేసి ఇక్కడ తీసుకురావడం అవాయిడ్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే గోదావరి అంటే మన తల్లి కాబట్టి దాంట్లో ప్లాస్టిక్ ఇవన్నీ చెత్త వేయడం అయితే అస్సలు చేయకూడదు. మన దగ్గర గ్రామ పంచాయత్ ఏర్పాటు చేసి ఉన్నాయి బిన్స్, దాంట్లో మంచిగా మన స్టోర్ చేయడానికి ఏర్పాటు చేస్తారు, దాంట్లోనే వేయండి. కానీ నదిలో బ్రిడ్జ్ నుంచి పెట్టడం అవన్నీ అయితే అది. మంచిర్యాల జిల్లాలో గణనాథుల శోభాయాత్రలు కొనసాగుతున్నాయి. జిల్లాలో హాజీపూర్, మందమర్రి, నస్పూర్ మండలాల్లో గణేష్ నిమజ్జనాల కార్యక్రమం జరుగుతోంది. భక్తులు పెద్ద ఎత్తున గణనాథులకి వీడ్కోలు పలుకుతున్నారు. డప్పు చప్పుళ్లు, కోలాటాలు, నృత్యాలు చేస్తూ సందడి చేస్తున్నారు. వీధుల గుండా శోభాయాత్ర చేస్తూ నిమజ్జనానికి తరలి వెళ్తున్నారు. ఇక నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గోదావరికని మంచిర్యాల మధ్య గోదావరి వంతెనపై నుండి నదిలో గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వరంగల్లో గణేష్ నిమజ్జనం జరుగుతోంది. భక్తులు వాహనాల్లో విగ్రహాలను తీసుకొచ్చి నిమజ్జనం చేస్తున్నారు. అధికారులు 11 చోట్ల 32 క్రేన్లను ఏర్పాటు చేశారు. 3 షిఫ్ట్లలో మున్సిపల్ సిబ్బంది పనిచేస్తున్నారు. ట్రాఫిక్ జామ్లు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, వాహనాలు వెళ్లడానికి 1 వే ఏర్పాటు చేశామంటున్న వరంగల్ కలెక్టర్ సత్య శారదాదేవితో అశోక్ ఫేస్ టు ఫేస్. లంబోదరుని నిమజ్జనం చేసేందుకు కూడా ఇప్పుడిప్పుడే తరలి వస్తున్నారు. వాహనాలలో, ఆటోలలో తీసుకువచ్చి నిమజ్జనం కొనసాగుతుంది. నిమజ్జనానికి ఎట్లాంటి ఏర్పాటు చేశారో తెలుసుకున్న ప్రయత్నం మనతో మాట్లాడడానికి వరంగల్ కలెక్టర్ సత్యశారదాదేవి ఉన్నారు. మేడం చెప్పండి, ఈ నిమజ్జనం 3 గంటలకు స్టార్ట్ అయ్యి ఎప్పుడు వరకు పూర్తయ్యే అవకాశం? మనకి ఆల్ అరేంజ్మెంట్స్ అయితే మనం చేస్తున్నాము. ఎంత క్విక్లీ పాసిబుల్ అంటే మనకి ఇప్పుడు ఉండే విగ్రహాలు 6500 విగ్రహాలు ఆల్ ఓవర్ ది డిస్ట్రిక్ట్ వస్తాయి. అందులో 17 ట్యాంక్స్లో మనం నిమజ్జనం ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేసుకున్నాము. ఆ 17 ట్యాంక్స్లో మేజర్లీ చిన్నవడ్డేపల్లి ట్యాంక్, ఇప్పుడు మనమైతే ఎక్కడ ఉన్నామో అక్కడ ఆల్మోస్ట్ 4000 విగ్రహాలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మనము క్విక్గా కంప్లీట్ చేసేదానికి లాస్ట్ టైం మనం కంపేర్ చేసుకుంటే 3 క్రేన్లతోటి మనము పక్క రోజు మధ్యాహ్నం 2:30 వరకు సాగింది. సో అందుకు ఈసారి మేము తీసుకున్న మెజర్స్ ఏంటంటే 7 క్రేన్స్ని పెట్టాము. గణేష్ ఉత్సవ్ కమిటీ వాళ్ళకి కూడా ఫస్ట్ మీటింగ్ తీసుకున్నప్పుడు రిక్వెస్ట్ చేసాం, ప్రొసెషన్స్ క్విక్గా వచ్చి 1 వే ట్రాఫిక్ కూడా పెట్టాము ఇక్కడ. సో దట్ సీమ్లెస్గా వచ్చిన విగ్రహం నిమజ్జనం జరిగి వాళ్ళు ముందుకు వెళ్ళిపోయేటట్టు. అలా మనం చూసుకున్నా కూడా మ్యాక్సిమం 10-11 వరకు మనం కంప్లీట్ చేసుకునే దానికి అవకాశం ఉంది. అన్లెస్ వాళ్ళు ఎవరైతే ప్రొసెషన్లో తీసుకొచ్చే వాళ్ళు అన్ని కార్యక్రమాలు ఫినిష్ చేసుకొని వాళ్ళు యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ వస్తే అవి మనం నిమజ్జనం చేసేదానికైతే ఏర్పాట్లు చేసుకుని ఉన్నాం. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఆడ ఎట్లాంటి అంటే మనకి ఇప్పుడు నేను చెప్పినట్టు 17 ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో మేజర్ ట్యాంక్స్ అన్నీ వరంగల్ సిటీలోనే ఉన్నాయి. వాటిలలో ఇక్కడ చిన్నవడ్డేపల్లిలో 4000 విగ్రహాలు, ఉర్సుగుట్ట చెరువులో మనకు ఆల్మోస్ట్ 1000 విగ్రహాలు వచ్చే అవకాశం ఉందనేది మన అంచనా. ఇవి 2 మేజర్ వరంగల్లో మనకి విగ్రహాలు అయ్యేవి. ఇవి కాకుండా మనకి అదర్ చెరువులు లైక్ బెస్తం చెరువు ఇట్లాంటివి కూడా ఉన్నాయి. తక్కువ విగ్రహాలు వెళ్తాయి. అక్కడ ప్రతి దగ్గర మనము టీమ్స్ని అయితే ఏర్పాటు చేస్తాము. ఆల్సో ఇప్పుడు మనం నర్సంపేటలో గురజాల దగ్గర ఒక చెరువు ఉంది, అక్కడ ఎక్కువ విగ్రహాలు వచ్చే అవకాశం ఉంది. పర్వతగిరి చెరువు కానీ రాయపర్తిలో ఉండే ఇష్యూస్ మన చెరువులు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రతి చెరువు దగ్గర ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ టీమ్ని అయితే ఫామ్ చేస్తున్నాము. చిన్నవడ్డేపల్లి చెరువు దగ్గర అయితే మనము 3 టీమ్స్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ 3 షిఫ్ట్స్లో పనిచేస్తున్నారు. అంటే 24 గంటల సమయం వేసుకున్నాము. ప్లస్ మెడికల్ క్యాంప్స్ ప్రతి చోట మనం ఏర్పాటు చేశాము. జీడబ్ల్యూఎంసీ సైడ్ నుంచి మనకి సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. ప్రతి షిఫ్ట్లో 30 మందిని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పెట్టారు. అలాగే క్రేన్స్లో కూడా ఇద్దరు ఆపరేటర్స్ని పెట్టడం జరిగింది ఈసారి, అన్లైక్ లాస్ట్ టైం. సో మేజర్లీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ స్టాఫ్ని ట్రాఫిక్ ఇష్యూస్ కానీ లేదా ఎవరైనా చిన్నపిల్లలు ఇటువైపు వచ్చే
అవకాశం ఉన్నా, ఎట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా ట్యాకిల్ చేసేదానికి ఆల్ మెజర్స్ అయితే తీసుకున్నాం. నిమజ్జనాలు రేపు మధ్యాహ్నం వరకు పూర్తి అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ సత్యసారదేవి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో అశోక్ న్యూస్ వరంగల్. కొన్నేళ్లుగా త్రాగునీరు, సాగునీటి కోసం ఎదురు చూస్తున్న నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండల రైతుల కల నెరవేరింది. బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు పుణ్యమా అని ఎండిన చెరువులు, కుంటలు ఇప్పుడు జలకళతో నిండిపోతున్నాయి. దీంతో రైతుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. మరోవైపు బీడు భూములు సైతం సాగుతో పాటు మత్స్యకారులకు ఉపాధి దొరకడంతో ఈ ప్రాజెక్టుపై సంతోషాన్ని వ్యక్తపరుస్తున్న వైనంపై స్పెషల్ స్టోరీ. ఫ్లోరైడ్ భూతం నుంచి విముక్తి పొందిన గ్రామాలు ఎడారిలా ఎండిపోయిన భూముల నుంచి పచ్చని పంటల వైపు ప్రయాణిస్తున్నాయి. ఈ మార్పుకు కారణం ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్ట్. ఉమ్మడి రాష్ట్ర కాలంలోనే సుమారు 700 కోట్ల రూపాయల వ్యయంతో ప్రాజెక్టు ప్రారంభమైంది. నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాల్లోని చెరువులను గొలుసుకట్టుగా నింపి సాగు, తాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగింది ప్రాజెక్ట్. కానీ మధ్యలో నిలిచిపోయిన పనులు, 10 ఏళ్ల పాటు రైతుల కలలు అలాగే మిగిలిపోయాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ కదలిక వచ్చింది. మోటార్లను ఆన్ చేసి రిజర్వాయర్ నింపడంతో రిజర్వాయర్ నుంచి లెఫ్ట్, రైట్ కెనాల్స్ ద్వారా పదుల సంఖ్యలో చెరువులు నిండి జలకలతో కలకలలాడుతున్నాయి. కొన్నేళ్లుగా ఎండిపోయిన నార్కట్పల్లి మండలంలోని చెరువులు, కుంటలు ఇప్పుడు జీవం పొందాయి. రైతులే కలిసి డబ్బు కూడబెట్టి తాత్కాలిక కాలువలు వేసి గోపాలపల్లి కుంట నుంచి నీటిని విడుదల చేసి నార్కట్పల్లి పెద్ద చెరువును నింపుతున్నారు. 450 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువును మినీ రిజర్వాయర్గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. 35 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చెరువు సుందరీకరణ, కట్ట బలోపేతం, వ్యూ పాయింట్స్, లైటింగ్స్, బోటింగ్, చెరువు మధ్యలో కృష్ణుడి ఆలయ నిర్మాణం వంటి పనులు చేపట్టాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ చెరువును శ్రీవారిజాల వేణుగోపాలస్వామి చెరువుగా నామకరణం చేసి త్వరలోనే అభివృద్ధి పనులు మొదలు కానున్నాయి. బిఫోర్ బ్రాహ్మణవెల్లంలో వాటర్ సీఎం గారి ఇనాగరేషన్ ముందుకి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. మంచి గ్రౌండ్ వాటర్ పెరిగింది, ఇరిగేషన్ కూడా మంచిగా అవుతుంది, రైతులంతా కూడా ఆనందంగా ఉన్నారు. ఈ బ్రాహ్మణవెల్లంలో ప్రాజెక్టు కింద నల్గొండ, నకరేకల్, మున్గోడు, నెక్స్ట్ కొంత భాగం తుంగతుర్తి నియోజకవర్గం కూడా అవుతుంది. మేజర్గా నకరేకల్ కాన్స్టిట్యున్సీ ఎక్కువ ఉంది, 60,000 ఎకరాలు ఉంది. నల్గొండ కాన్స్టిట్యున్సీ ఒక 20,000 ఎకరాలు ఉంది. ఈ విధంగా మొత్తం 1 lakh ఎకర్స్లో మునుగోడు 10,000 ఎకరాలు, రిమైనింగ్ తుంగతుర్తిలో ఒక 2,000 ఎకర్స్ ఉంది. టోటల్గా 1 lakh ఎకర్స్ ఆయకట్టు మన దగ్గర ఇరిగేట్ చేస్తున్నాం ఉదయ సముద్రం బ్రాహ్మణవెల్లంలో ప్రాజెక్టు కింద. ప్రాజెక్టు నీరు రావడంతో రైతులు మాత్రమే కాదు, చెరువులపై ఆధారపడి జీవించే వందలాది మత్స్యకార కుటుంబాలు కూడా ఆనందంగా ఉన్నాయి. చెరువులు నిండడంతో భవిష్యత్తులో జీవనోపాధి కష్టాలు ఉండవని చెబుతున్నారు. ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రైతులు ఏర్పరచుకున్న తాత్కాలిక కాలువల స్థానంలో ప్రభుత్వం శాశ్వత కాలువలు నిర్మించి చివరి రైతు వరకు నీటిని అందించాలని కోరుతున్నారు. ప్రాజెక్టు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ బోర్ నీళ్ళు తాగితే కూడా తీయగొస్తున్నాయి, తీయగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సాగర్ వాటర్తోని మేము ఎన్నడూ కూడా అనుకోలే. సాగర్ వాటర్తోనే నార్కట్పల్లి చెరువు నిండుద్ది అని మేము కళ్ళలో కూడా కనలేదు. అది మా వెంకరెడ్డి గారి సహకారం, తర్వాత మా అన్న నకరేకల్ అభివృద్ధి ప్రదాత అన్న వేముల వీరేశం గారి సహకారంతో ఈ చెరువులన్నీ నింపుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉంది. రైతులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తాగునీటికి, సాగునీటికి ఈ కటకటలు పోయినాయి. మాకు ఖచ్చితంగా ఈ రైతాంగం అభివృద్ధి చెందే దిశలో ఉన్నారు. ఈ ప్రొసీజర్ ప్రకారము నార్కట్పల్లి చెరువు, తదుపరి ఏడవెల్లి, ఆ తర్వాత వచ్చేసి లింగోటం నింపాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ ప్రకారంగా నింపుతున్నారు. మా ఉన్నటువంటి ఫ్లోరోసిస్ సమస్య అత్యంత ఎత్తులో ఉండడం వల్ల నల్గొండ నీటి ఎద్దడితో చాలా సతమవుతున్నటువంటి సందర్భంలో ఉదయ సముద్రం గత కోమటిరెడ్డి వెంకరెడ్డి చిరకాల స్వప్నం. ఈరోజు ఆ స్వప్నం ఇక్కడ రైతులకు నీరు, సాగర్ నీళ్ళు అందడం ద్వారా ఇక్కడ రైతులు కూడా ఎమ్మెల్యే గారిని, వేముల వీరేశం గారిని కానీ, మంత్రి గారు కానీ చాలా హర్షాతి వ్యక్తం చేస్తారు. వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. చాలా సంవత్సరాలుగా మాకు సాగునీరు కానీ, తాగునీరు కానీ సరిగా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు గొలుసుకట్టు చెరువులు నింపే పద్ధతిలో మన బ్రాహ్మణవెల్లం ప్రాజెక్ట్ నుంచి వెళ్ళి నీళ్లు విడుదల చేయబడ్డాయి. అక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడు దాకా గోపాలపల్లి నుంచి వెళ్ళి వస్తూ నార్కట్పల్లి చెరువు నిండుకుంటానికి వచ్చింది. అది కొన్ని రోజుల్లో నింటే మన ఎడవల చెరువులకు కూడా నీళ్లు వచ్చి మాకు సాగునీరుకు, తాగునీరుకు ఇబ్బంది లేకుండా మేము ముందుకెళ్తాము. నార్కట్పల్లి మండల రైతులకు నీటికి దిక్కు లేదన్న భయం లేదు.
ఎండిన చెరువులు నిండడంతో భూములు సస్యశ్యామలమవుతున్నాయి. అన్నదాతల ముఖాల్లో చిరునవ్వులు పూస్తున్నాయి. ఉదయసముద్రం ప్రాజెక్టు వల్ల జీవం పోసుకున్న నార్కట్పల్లి చెరువులు భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని పచ్చని పంటలతో నింపబోతున్నాయని రైతులు ఆనందపడుతున్నారు. గతంలో లేకుండేది 500-1000 ఫీట్లు వేసినా నీళ్ళు రాకపోయేది. ఈరోజు 300 ఫీట్లు వేసినా నీళ్ళు వచ్చే పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు ప్రాజెక్టు వల్ల నీళ్ళు రావడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. ఉపాధి హామీ మళ్ళీ దొరుకుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నాం. గవర్నమెంట్కు ధన్యవాదాలు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే మళ్ళీ చెరువు నిండుకుండలాగా నింతుంది. మా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి చిరకాల స్వప్నంగా ఆయన కళ నెరవేరిందని మేము అనుకుంటున్నాము. ప్రజలు కూడా అందరూ ఇది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన ఆ ప్రాంతంలోని పర్యాటకం పడకేసింది. దూర ప్రాంతాల నుంచి వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఘన చరిత్ర కలిగిన కిన్నెరసాన్ని పట్టించుకునే నాదుడు కరువయ్యాడు. బ్రిడ్జిపై నడక ప్రమాదకరంగా మారింది. దాంతో ప్రజలు, పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. కిన్నెరసాని బ్రిడ్జిపై స్పెషల్ స్టోరీ. ఖమ్మం జిల్లా విభజన తర్వాత కిన్నెరసాని బాగోగులు చూసుకునే అధికారులు కరువయ్యారు. కిన్నెరసానిపై పర్యవేక్షణ లోపించింది. 14.50 హెక్టార్ల విస్తీర్ణంలో 1974 సెప్టెంబర్ 29న డీర్ పార్కును నిర్మించి ప్రారంభించారు. కిన్నెరసాని ప్రాజెక్టు బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. పర్యాటకులకు ప్రమాదం పొంచి ఉన్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కిన్నెరసాని గ్రామ పంచాయతీలోని కిన్నెరసాని ప్రాజెక్టును 1965 నుంచి 1972 వరకు నిర్మాణాన్ని పూర్తి చేశారు. ప్రాజెక్టు దిగువ భాగంలో డీర్ పార్క్, ఎగువన గుట్టల మధ్య కాటేజీలు, అద్దాల మేడ నిర్మించారు. జలాశయంలో బోటింగ్ షికారు కోసం ఇక్కడి ప్రకృతి అందాలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా తదితర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. ఇందులో చుక్కల దుప్పులు పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. కొత్తగూడెం కార్పొరేషన్కు సంబంధించి మంచినీటి సమస్య, అలాగే పాలవంచకు సంబంధించి మంచినీటి సమస్య. పాలవంచ మండలంలో ఒక 3000 ఎకరాలకి రైతాంగానికి నీళ్ళు అందించే ఈ ప్రాజెక్టు శిథిలావస్థకు చేరింది. కాబట్టి భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్న జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ వెంటనే దాన్ని స్పందించి దానికి సంబంధించిన నిధులు కేటాయించి తక్షణమే దాన్ని రిపేర్లు చేయవలసిందిగా కోరుతున్నాము. 2000 సంవత్సరంలో సింగరేణి సంస్థ అద్దాల మేడ, డీర్ పార్క్ నిర్వహణ బాధ్యతలను వన్యమృగాల సంరక్షణ విభాగం శాఖకు అప్పగించింది. అద్దాల మేడ, కిన్నెరసాని పరిసర ప్రాంతాల్లో అగ్గిరాముడు, రాజ్యాధికారం, రుద్రమణి, ఆంధ్రపోరి, శ్లోకం వంటి సినిమాల షూటింగ్లు జరిగాయి. అదేవిధంగా కిన్నెరసానిపై అనేక పాటలు, రచనలు కూడా ఉన్నాయి. వాటికి తగ్గట్టుగా ఇక్కడ సమస్యలు కూడా ఉన్నాయని పర్యాటకులు అంటున్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలి. ఆ బ్రిడ్జి గోడకు 2 వైపులా సైడ్ ఉన్నటువంటి వాల్స్ కూడా మొత్తం పూర్తిగా పగిలిపోయాయి. రాడ్లతో కొంత రివిట్ చేసినప్పటికీ అవి కూడా పాడైపోయినాయి. అధికారులు ఎందుకో చాలా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. గతంలో కూడా కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు విడుదల చేసినా అవి కాంట్రాక్టర్ల కమిషన్లకు, అధికారుల లంచాలకే సరిపోయినట్టున్నాయి. అక్కడ మాత్రం అభివృద్ధి శూన్యంగా ఉన్నది. తక్షణమే ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం తగు చొరవ తీసుకొని వెంటనే కిన్నెరసాని ప్రాజెక్టు కరకట్టను, ఆ యొక్క బ్రిడ్జిని, మొత్తం డ్యాము సంబంధించినటువంటి గేట్లను వెంటనే పూర్తి మరమ్మతులు చేయాలని కోరుతా ఉన్నాం. కిన్నెరసాని ప్రాజెక్టు బ్రిడ్జి శిథిలావస్థకు చేరడంతో బ్రిడ్జి పైభాగంలో పెచ్చులు ఊడి ప్రమాదకరంగా మారింది. పర్యాటకులు బ్రిడ్జి అంచులు పట్టుకుని జలాశయాన్ని తిలకిస్తుంటారు. ఈ సమయంలో ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది. గతంలో జలాశయాన్ని వీక్షించడానికి వచ్చిన 7 విద్యార్థులు జలాశయంలోకి దిగి నీట మునిగి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. పలువురు జలాశయంలో పడి మృతి చెందిన ఘటనలు కూడా అనేకమున్నాయి. కిన్నెరసానిలో వైల్డ్ చెక్పోస్ట్, డీర్ పార్క్, బోటింగ్ పాయింట్ మీదుగా ప్రాజెక్టు మీదకు వెళ్లే ప్రధాన రహదారిపై గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. అయినా కానీ ఇటు కేటీపీఎస్ అధికారులు కానీ, అటు వైల్డ్ లైఫ్ శాఖ అధికారులు కానీ రోడ్డుకు మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుండటంతో పర్యాటకుల రాకపోకలకు ప్రమాదకరంగా ఉంది. ఈ 2 లక్షల జనాభా ఈ నీటితోని అవసరాలు తీర్చుకుంటున్నారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటం అనేది చాలా బాధాకరమైన అంశం. దీనిపైన తక్షణమే స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ప్రత్యేక శ్రద్ధ చూపెట్టేసి పర్యాటక కేంద్రంలో ఉన్న ప్రాజెక్టుని ప్రతిష్టంగా ఉండేదాన్ని కృషి చేస్తారని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.
కిన్నెరసాని ప్రాజెక్టును వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకుల నుంచి వైల్డ్ లైఫ్ చెక్ పోస్ట్ ద్వారా వసూలు చేసిన టికెట్ల ఆదాయం నెలకు లక్షల్లో వస్తుంది. పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిని సందర్శించే పర్యాటకుల ద్వారా డబ్బులు తీసుకుంటున్న వైల్డ్ లైఫ్ శాఖ అధికారులు పర్యాటకులకు మాత్రం సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జిపై పొంచి ఉన్న ప్రమాదంపై దృష్టి కేంద్రీకరించి వాటి మరమ్మతులు పూర్తి చేయాలని కోరుతున్నారు. నల్గొండ మున్సిపాలిటీలో ఆదాయం కంటే ఖర్చు ఎక్కువైంది. నెల 2.5 కోట్ల రూపాయలు ఖర్చు వస్తున్నా ఆదాయం మాత్రం కోట్లలోపే ఆగిపోతోంది. దీంతో మున్సిపల్ అధికారులు నెలవారీ సర్దుబాట్లతో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అభివృద్ధి అంతంత మాత్రంగా ఉండడంతో పట్టణ ప్రజలు సైతం ఇబ్బందులు పడుతున్నారు. నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో 48 వార్డులు 43,000కు పైగా భవనాలున్నాయి. వీటి నుంచి ఏటా 18 కోట్ల ఆస్తి పన్ను, నల్లా కనెక్షన్ల ద్వారా మరో 3 కోట్లు వస్తున్నాయి. మొత్తం కలిపి ఏటా 21 కోట్ల రాబడి ఉంటుంది. అదనంగా భవన అనుమతుల ద్వారా నెలకు ₹1 కోటి వరకు వస్తున్నా ఆ డబ్బు నేరుగా CDMA ఖాతాలో జమ అవుతుంది. 5-6 నెలల తర్వాతే మున్సిపాలిటీకి చేరుతుంది. ఈ ఆదాయం కొంత అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తుంది అన్న ఆరోపణలున్నాయి. 813 మంది అవుట్సోర్సింగ్ కార్మికుల వేతనాలకే నెలకు ₹1,20,00,000, వాహనాల డీజిల్కు 22 లక్షలు, విద్యుత్ బిల్లుల కోసం 75 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇక పైప్లైన్ మరమ్మతులు, వాహనాల నిర్వహణ ప్రతి నెల అదనపు భారంగా మారింది. అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేసి 010 పద్ధతి ద్వారా వేతనాలిస్తే మున్సిపాలిటీపై నెలవారీ వేతన భారం తగ్గుతుందని కార్మికులు చెబుతున్నారు. మరోవైపు అవుట్సోర్సింగ్ కార్మికుల వేతనాల విషయంలోనే కాదు, వాళ్ళ రిక్రూట్మెంట్ విషయంలోనూ అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలున్నా వాటిపై పూర్తిస్థాయి ఎంక్వైరీ మాత్రం లేదు. పట్టణ విస్తీర్ణానికి తగ్గట్టుగా భవనాలకు సంబంధించిన పర్మిషన్లు ఇతర దాంట్లో అవకతవకలు జరుగుతున్నాయి. ఆదాయం పన్ను వసూలు చేసే దగ్గర కూడా నిర్లక్ష్యం జరుగుతుంది. అయితే దానికి తోడు అసలు మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ వేతనాలు వేస్తామని చెప్పారు. కానీ అది నెలల తరబడి జరుగుతూ ఉంది. PF ESI కూడా సక్రమంగా చెల్లించిన పరిస్థితి లేదు. అదేవిధంగా ఏరియర్స్ సంబంధించినటువంటి 2021-22 సంబంధించిన వేతనాల బకాయిల ఏరియర్స్ కొంతమందికి ఇవ్వకుండా దాన్ని మిస్గైడ్ చేసి కొంతమంది కాంట్రాక్టర్లు స్వార్థానికి వాడుకున్న పరిస్థితి ఉంది. వ్యాపారాలన్నింటినీ సమయానుకూలంగా అసైన్మెంట్ చేస్తే ఆదాయం పెరగొచ్చు. కానీ అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఆస్తి పన్ను వసూళ్లు ఆగిపోతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఆదాయం పెంచడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు మున్సిపల్ అధికారులు. మనము నల్గొండ పురపాలక సంఘంలోని అన్ని ఏరియాలలో వాటర్ సప్లైకి సంబంధించి అండ్ ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి, ట్రేడ్ లైసెన్స్ సంబంధించి, ట్యాక్సెస్, నాన్ ట్యాక్సెస్ అన్ని ట్యాక్సులు మనము హ్యాండ్హెల్డ్ మిషన్స్ ద్వారా ఇంటింటికి తిరిగి అవన్నీ కలెక్ట్ చేయడం జరుగుతుంది. దాదాపు ఎక్కడైతే అన్నెసెసరీ ప్రాపర్టీస్ గతంలో ఇల్లు నిర్మాణం చేసుకొని మనకు ప్రాపర్టీ ట్యాక్స్ ఆన్లైన్ కాకుండా ఉండడము, వాటర్ ట్యాక్స్ మనం కనెక్షన్ తీసుకొని ఆన్లైన్ కాకుండా ఉండడం, అవన్నీ గుర్తించి అసెస్మెంట్ చేసి మరియు అసమానతంగా ఉన్న ట్యాక్సులన్నీ కూడా మనం సరిదిద్ది ట్యాక్స్ అనేది రెగ్యులరైజ్ చేయించడం జరుగుతుంది. అధికారులు సరైన చర్యలు తీసుకుంటే ఆస్తి పన్ను, నల్ల బిల్లుల ద్వారా ఏడాదికి 40 కోట్ల ఆదాయం సాధ్యమని చెప్తున్నారు మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు. అధికారులు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే మున్సిపాలిటీ లాభాల బాట పడుతుందని అంటున్నారు. నల్గొండ మున్సిపాలిటీలో సమస్యలన్నీ పేరుకుపోతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రణాళికాబద్ధమైనటువంటి అభివృద్ధి అనేటటువంటిది లేకుండా పోతా ఉంది. ఉన్నటువంటి గృహాల నుంచి ఇంటి పన్ను వసూలు చేసేటటువంటి దగ్గర కానివ్వండి, నల్లా పన్ను వసూలు చేసే దగ్గర కానివ్వండి, భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చేటటువంటి దగ్గర కానివ్వండి, వేలాది కోట్ల రూపాయలు ఆదాయం నల్గొండ మున్సిపాలిటీకి వస్తున్నప్పటికీ ఆ అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో ప్రాధాన్యత క్రమం లేకుండా అప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేస్తున్నట్టు కనపడుతున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఈ పొద్దు కూడా వర్షాల వల్ల ప్రజలు ఎంతో మంది రోడ్ల నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి, గుంటలమయం, సైకిల్ మోడలతో నడవలేని పరిస్థితిలో ఉన్నాం. ప్రజలు వర్షం వస్తే ప్రజలు నడవలేని పరిస్థితిలో, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. ఇన్నేళ్ల నుంచి ఇప్పుడు అండర్ డ్రైనేజ్ వేసిరు. అండర్ డ్రైనేజ్ చేయడం వల్ల రోడ్లు మొత్తం నడవలేని పరిస్థితులు, గుంటలు ఉన్నాయి. తక్షణమే రోడ్లు వేయాలని కోరుకుంటున్నాం. అధికారులు పర్యటించి మా యొక్క వార్డు యొక్క స్థితిగతులను మెరుగుపరచాలని మేము కోరుకుంటున్నాం. ఖర్చుకు తగ్గట్టుగా రాబడి లేకపోవడంతో మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఖర్చులు తగ్గించుకొని ఆదాయం పెంచుకునేందుకు అధికారులు ప్రయత్నించాలని కోరుతున్నారు మున్సిపాలిటీ పబ్లిక్. ఎక్కడా చిన్న లోపాలు లేకుండా బ్రహ్మాండమైన చట్టాన్ని తయారు చేసుకొని దానికి విధి విధానాలు నిర్మించుకొని ఆ చట్టం ఆధారంగా ప్రజలలోకి
ఆనాటి ధరణితో ఇబ్బంది పడ్డ ప్రజలని విముక్తులను చేయటం కోసం ముఖ్యంగా భూములున్న ఆసాములకి పూర్తి భద్రత కల్పించే విధంగా ఆనాటి దొరల ఆలోచనలకి భిన్నంగా ప్రభుత్వం పేదవాడి భరోసా ఇచ్చే విధంగా పేదవాడి ఆత్మ గౌరవానికి ఎన్నుదండుగా ఉండే విధమైన ఈ చట్టంతో 3 విడతల్లో పైలట్గా 4 మండలాల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేశాం. ఈ చట్టం యొక్క ఫలితాలు ఎలా ఉంటాయని తర్వాత ప్రతి జిల్లాలో 32 జిల్లాలలో ప్రతి మండలంలో మళ్ళీ చేశాము ఒక గ్రామంలో. అవి అయిన తర్వాత జూన్ 2వ తారీఖు నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ ధరణితో ఇబ్బంది పడ్డ రైతన్నలకు భూములున్న ఆసాములకు పూర్తి భద్రతతో ఉన్న ఈ చట్టంతో అప్లికేషన్లు సేకరించడమే కాకుండా గడిచిన ఈ 2.5 నెలలలో ఏవైతే ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా 8,65,000 అప్లికేషన్లు వచ్చాయి. అదనంగా ఆనాడు 2020 చట్టం చేసేటప్పుడు ఏదైతే సాదా బైనామాలకి మీరు అప్లై చేసుకోండి, ఆ సాదా బైనామాల సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పిన ఆనాటి దొరవారు ఆ చట్టంలో సాదా బైనామాల అంశాన్ని పెట్టని కారణంగా ఆన్లైన్లో అప్లికేషన్లు అయితే తీసుకున్నాం, కానీ ఒక్క సమస్యకు కూడా సాదా బైనామాల సమస్యలు పరిష్కరించలే. దాని ఆధారంగా ఆనాటి దొరవారి ప్రభుత్వంలోనే కోర్టుకి కొంతమంది పిల్లి రూపంలో వేశారు. అంటే సాదా బైనామాలకు సంబంధించిన 9,26,000 అప్లికేషన్లతో పాటు 8,65,000 అప్లికేషన్లు మళ్ళీ రెగ్యులర్గా వారి కష్టాలు బాధలకు సంబంధించిన అంశాలు అప్లికేషన్ల రూపంలో ఈ భూభారతి చట్టం వచ్చిన తర్వాత గ్రామానికి రెవెన్యూ అధికారులే ధరణిలాగా చెప్పులు అరిగిందాకా ఎంఆర్ఓ చుట్టూ, ఆర్డీఓ చుట్టూ, అడిషనల్ కలెక్టర్ చుట్టూ, కలెక్టర్ చుట్టూ, సిసిఎల్ఐ చుట్టూ తిరగకుండా రాష్ట్ర యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో మీ రెవెన్యూ గ్రామానికి మీ ఇంటి వద్దకే రెవెన్యూ అధికారులను పంపించి మీరిచ్చిన 8,65,000 అప్లికేషన్ని ₹1 కూడా ఛార్జీ చేయకుండా తీసుకోవటం జరిగిందని ఈ వేదిక ద్వారా ఒక్కసారి రాష్ట్ర ప్రజలకి గుర్తు చేస్తున్నాను. అంతేకాదు, వీటిని పరిష్కరించే దాంట్లో భాగంగా 3 అడ్డంకులున్నాయి. మొదటిది ఏదైతే సాదా బైనామాలకు సంబంధించిన అంశం, ఆనాటి దొరవారు చేసిన తప్పిదాల వల్ల కోర్టులో ఆ కేసు స్టేలో ఉంది. ఆనరబుల్ కోర్టులో భూభారత్ వచ్చిన తర్వాత ఏజీ గారితో గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ అనేక పర్యాయాలు చర్చించి ఆ స్టేని గడిచిన వారం రోజుల కిందే ఆనరబుల్ కోర్టు నుంచి దాన్ని స్టేని వెకెట్ చేయించుకోవడం కూడా జరిగింది. ఆ 9,26,000 అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో న్యాయపరమైన ఎలిజిబుల్ ఉన్నాయి. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో వాటిని పరిష్కరించే కార్యక్రమాన్ని వడివడిగా చేపట్టబోతున్నాం. రెండో అంశం, ఆనాటి దొరవారు చెప్పిన కార్యక్రమం, ఆనాటి దొరవారి మాట వినలేదని అర్ధరాత్రి ప్రతి గ్రామంలో ఉండే రెవెన్యూ వ్యవస్థ, అది విఆర్ఓలు కావచ్చు, విఆర్ఏలు కావచ్చు, వారందరినీ ఒక్క పెన్ను పోటుతో రోడ్డును పడేశారు. ఏ రెవెన్యూ గ్రామంలో రెవెన్యూ వ్యవస్థ లేదు. ఏదన్నా ప్రకృతి విపత్తు వస్తే, అంటే మొన్న కామారెడ్డిలో వచ్చినట్లు, అంతకుముందు ఖమ్మం జిల్లాలో వచ్చినట్లు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో వచ్చినట్లు ఏదైనా విపత్తు వస్తే
ఆ విపత్తును కూడా ప్రత్యక్షంగా చూసి ఆ రెవెన్యూ అధికారులు ఆర్డీఓ గారికో కలెక్టర్ గారికో చెప్పే వ్యవస్థ కూడా లేదు అనే జ్ఞానం కూడా లేకుండా ఆ వ్యవస్థని రోడ్డు మీద ఆనాటి ప్రభుత్వం పడేసిపోతే మీ దీవెళ్లతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన మాట ప్రకారం రాష్ట్రంలో ఉన్న 10,954 రెవెన్యూ గ్రామాలకు మన ప్రభుత్వం అంటే ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూ అధికారుల్ని ఇస్తామన్న మాట ప్రకారం ఈనాడు క్లస్టర్లుగా చేసి 6,860 క్లస్టర్లు చేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా వారికి సర్టిఫికెట్లు ఇచ్చి ప్రతి రెవెన్యూ గ్రామానికి రెవెన్యూ అధికారిని బాధ్యతాయుతమైన అధికారిని నియమించే కార్యక్రమాన్ని ఈరోజు నెరవేర్చుకోబోతున్నాం. ఇక మూడో అంశం ఒక్కటి ఉంది. ఇందాక సెక్రటరీ గారు చెప్పినట్లు సర్వేర్ల అంశం ఇది పెద్ద సమస్య. ఒక్క హైదరాబాదు పట్టణంలోనే కాదు, మారుమూల గిరిజన ప్రాంతమైన సీతక్క లాంటి కాన్స్టిట్యున్సీ, ములుగు లాంటి ప్రాంతంలో కూడా ఈ సర్వేల సమస్య తీవ్రమైన సమస్య. గట్టు పంచాయతీలు, భూమి ఎక్కువ ఉందని తక్కువ ఉందని, అన్నదమ్ముల పంచాయతీలు, ఇతరత్ర అనేక సమస్యలతో ఈ భూ పరిష్కారం, భూమి సమస్యలు పేరుకుపోయిన మాట వాస్తవం. దీన్ని ఎలా పరిష్కరించాలన్నది దేశంలోని అనేక రాష్ట్రాలకి మన రెవెన్యూ సిబ్బందిని పంపించి అనేక రాష్ట్రాల్లో ఉన్న మోడల్స్ని సేకరించి చివరికి ప్రభుత్వ పక్షాన ఈనాడున్న 318 సర్వేర్లకు అదనంగా ఇంకా ఒక 800 చిల్లర సర్వేర్లని గవర్నమెంట్ సర్వేర్లని అపాయింట్ చేస్తూ అదనంగా రాష్ట్ర వ్యాప్తంగా 7,000 మంది లైసెన్స్ సర్వేర్లను కూడా రాబోయే ఉగాది నాటికి రాష్ట్ర ప్రజలకి వాళ్ళను కూడా అంకితం చేయటం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఈ 3 సమస్యలతో రాబోయే రోజుల్లో ఒక భూభారత్లో వచ్చిన అప్లికేషన్లే కాదు, సాదా బైనామాల అంశమే కాదు, ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం ప్రభుత్వం వివిధ ప్రాజెక్టుల కోసం భూసేకరణలు చేస్తే ఆ భూసేకరణలు చేసిన భూములు ఇంకా కొన్ని ప్రాంతాలలో రైతుల పేర్లతోనే ఉన్నాయి. వాటిని ఇంకా రైతులు ఆ పానీ నకల్లో, ఆ పానీలో కొన్ని ప్రాంతాల్లో వారి పేర్లే కనిపిస్తున్నాయి. అంతేకాదు ఈ భూభారతి చట్టం ప్రతి డిసెంబర్ 31వ తారీఖు నాడు జమాబందీ కార్యక్రమం కూడా ఏదైతే సాఫ్ట్వేర్లో ఉన్న ఈ ప్రింట్ని హార్డ్ కాపీ ప్రింట్ తీసి ప్రతి రెవెన్యూ గ్రామాల్లో దీన్ని తప్పకుండా ఆ గ్రామంలో ఆ సంవత్సరంలో ఎవరైతే అమ్ముకున్నారో కొనుక్కున్నారో ఎవరి పేరు చేంజ్ అవ్వాలనో ఈ రెవెన్యూ అధికారి చెప్పిన అంశాన్ని ఆధారంగా ఆ ఎంఆర్ఓ గారు, ఆ ఆర్డీఓ గారు ఆ రికార్డులని ఆ సంవత్సరంలో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ నీటిగా ఏ సమస్య రాకుండా స్పాట్లో అక్కడే పరిష్కరించే మార్గం కోసం ఈనాడు ఇంత పెద్ద ఎత్తున మనం ఏర్పాటు చేసుకున్న ఈ వ్యవస్థ తప్పకుండా ప్రజలకు ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అనేక అంశాల్లో ఈ జీపీఓలు ఎవరైతే ఈనాడు నియమిస్తున్నామో రాబోయే రోజుల్లో నియమించుకునే సర్వేర్లు కానీ ఇతరత్ర తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలకు
ముఖ్యంగా రైతన్నలకు ఏ ఉద్దేశంతోనైతే ఈ భూభారతి చట్టం అనే చట్టాన్ని తీసుకొచ్చామో తప్పకుండా చుట్టముల రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి ఆలోచనతో ఈ ప్రజా ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మనందరం నాతో సహా భాగస్వాములమయ్యా ఈనాడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో మీ అందరితో కలిపి నాతో సహా ఈ వేదిక ద్వారా మనం ఒక సందేశాన్ని రాష్ట్ర ప్రజలకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. చట్టం అయితే అద్భుతంగా చేసుకున్నాం. ఈ చట్టం రాబోయే రోజుల్లో చుట్టమనే పదే పదే నాతో పాటు మీరు చెప్తున్నారు. ఈ చెప్పేదాన్ని రాష్ట్ర ప్రజలకి నాతో సహా మనందరం ఒక ప్రతిజ్ఞ కూడా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా అందరూ లెగిచి మీ రైట్ హ్యాండ్ని ముందుకు సాపి నేను చెప్పింది మీరు చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గ్రామ పాలన అధికారిగా ప్రజా ప్రభుత్వంలో ప్రజా సేవకు ప్రభుత్వం కల్పించిన ఒక గొప్ప అవకాశం. భూ సంబంధిత విధి నిర్వహణలో పారదర్శకతతో నిబద్ధతతో న్యాయబద్ధంగా పని చేస్తానని 4 కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ప్రతిజ్ఞ చేస్తున్నాను. కూర్చోండి అన్న. కాబట్టి రాష్ట్ర ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో మీ అందరి సహకారంతో మీ అందరి ఆశీస్సులతో మీతో పాటు నేను నాతో పాటు మీరు మన ప్రభుత్వానికి మన ప్రజా ప్రభుత్వానికి ఎక్కడ చిన్న మచ్చ కూడా రాకుండా ఉండే విధంగా మీ అందరి సహాయ సహకారాలు మీ కృషి కావాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి నా కుటుంబ సభ్యులందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి అభినందనలు కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న.